అయితే వచ్చేసాము. అక్కడేం మనం వచ్చినారని చెప్పి మనకేం ఎంట్రీ అయితే ఇవ్వరు ఈ రిసార్ట్లో. సే నో టు ప్లాస్టిక్, మంచిది. అవన్నీ రిసార్ట్లు. మనం వచ్చేసాం కదా అని చెప్పి మనకేం రెడ్ కార్పెట్ ఏం వేయరు. మన పార్టీ మనం చూసుకుంటూ బయటికి వెళ్ళడమే. కాకంటే అవి కూడా మూతపడిపోయే ఉంటాయి. ఆడ ఇక్కడ అంతా ఇది ఉండదని వస్తారు, చూసేదానికి వస్తారు, కార్లలో ఉంటారు, పోతారు చూసేసి, అంతేగాని ఇక్కడ స్టే చేయడం అంటే తక్కువ. వెల్కమ్ టు రాన్ ఆఫ్ కచ్ వైట్ డెసర్ట్. ప్రాంతం అంతా ఏదో ఎగ్జిబిషన్ లాగా చేసినట్టున్నారు. ఎందుకోసం చేసినారో ఎప్పుడు చేసినారో అయితే తెలియదు డీటెయిల్స్గా. మొత్తం ప్రాంతం ఎగ్జిబిషన్ చేసేసినారు. ఇప్పుడంతా ఇది మూతపడిపోయి ఆ విధంగా ఉండదు. మొత్తం ఎగ్జిబిషన్గానే చేసినారు ఇదైతే. మరేమో ఇక ఇదేనో నేషనల్ హైవే 754K. ఇటు మీదుగా వెళ్తే నేరుగా ఇంకా ఇండియా చివరి బార్డర్ వరకు, స్థలం వరకు వెళ్ళిపోవచ్చు. ఒక దిక్కుగా వెళ్తే 97 కిలోమీటర్లు ఈ భూభాగాన చివరి బార్డర్ ఇండియాకి. అలా ఇప్పుడు ఈ రూట్ని వచ్చినాము. ఇక్కడే వైట్ డెసర్ట్. ఏడ ఏం కంటారా నాకైతే ఏందో కొడక, నేను ఒక్కడనే ఉండేట్టున్నాను. లారీలు అన్నాలో లారీల పాటికి లారీలు పోతుండా. ఇవన్నీ ఎప్పుడో ఎగ్జిబిషన్గా ఉండి ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి, ఏవి లేవు. అక్కడ ఎవరో చెక్ పోస్ట్ ఏదో ఉంది, ఎవరు సార్లు ఎవరో పంచర్ షాప్ అది అక్కడ ఉన్నారు. ఇక బోర్డు అయితే అది వెళ్ళాల్సిన ప్రదేశం అంటే దగ్గరలో అంటే 28 కిలోమీటర్లలో ఏదో ఉంది. ఈ ప్రదేశాన్ని చూసుకొని మనం ఆ విధంగా పైన అయిపోవడం మంచిది అనుకుంటాను నేనైతే. ఇక్కడే వైట్ డెసర్ట్ ఒక 4 కిలోమీటర్ల లోపల ఏడో చూపిస్తుంది. వెళ్ళేసి వద్దాం. టైం అయితే 2. ఇది రోడ్డు లోపలికే వెళ్తున్నాను. జీపులో కూడా ఎవరో యాత్రికులు వచ్చారు. ఆ లోపలికి వెళ్ళి ఎవరన్నా మనుషులు ఉంటే కనుక్కొని, ఇక ఇక్కడైతే ఉంది ఒక ఎంట్రీ పోర్టుగా, స్టాప్ ఫర్ ఎంట్రీ అంట. బార్డర్ ఇది. వచ్చేసాము మనం అయితే. వెల్కమ్ టు వైట్ డెసర్ట్ ధోర్డు. వచ్చేసాము వైట్ డెసర్ట్కి. ఇక్కడ డెసర్ట్ అనే ఆనవాళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఇదిగో లాస్ట్లో ఎక్కడో ఒక ఆర్చి కనిపిస్తుంది, అదేనేమో చివరి పాయింట్ ఏంటో తెలీదు. మ్యాప్లో చూస్తే 4 కిలోమీటర్ల వరకు చివరి పాయింట్గా చూపించింది. ఇవన్నీ మళ్ళీ ఏంటియో లోడ్ పెట్టేసినారు మొత్తంగా. ఆ ఫీల్ అనేది కనిపించడం లేదు. ఇసుగ్గా ఉంటే కనిపిస్తుంది కానీ ఈ విధంగా బుడదగా ఉంటే ఏం కనిపిస్తుంది? వెళ్ళే దూరంలో కనిపిస్తుంది ఏమో, చూద్దాం మరి. ఏంటో ఇది మొత్తము ఇసుక, మొత్తం ఎండగా ఉంటే ఈ గడ్డి లేకుండా అట కనిపిస్తూ ఉంటుంది. కానీ కారు అయితే వచ్చింది, వాళ్ళు యాత్రికులు ఎట పోయినారో ఏందో తెలియదు. లాస్ట్లో ఏందో అక్కడ ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది. ఆడదాకా పోవచ్చేమో. వచ్చేసినాము. అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు అయితే వచ్చినాము. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎంట్రీగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఎక్కడో ఒక ఇదిగా ఉంది, అక్కడ దాకా వెళ్ళాలి. అదే ఇక చివరి రోడ్డు ఈ భాగంలో. మొత్తం వైట్ డెసర్టే ఇదే. కాకంటే వర్ష వచ్చి చెత్త చేసి పారేసింది. లేకుండా అంటే తెల్లగా మెరిసిపోతా ఉండిండు, కానీ వర్ష వచ్చి నాశనం చేసిందని అనుకుంటుండ. ఆ విధంగా తెల్లగా ఉంటుంది. నేనే కాదు, చాలా మందిగానే వచ్చినారు యాత్రికులు. ఆడ ఒక బస్సు ఉన్నది, జీపులుగా ఉన్నాయి, మొత్తంగా ఉన్నాయి. జై శ్రీరామ్. సూర్య లేడు, సూర్యకాంతి లేదు, సూర్యకాంతికి మెరిసే ప్రదేశం లేదు. మొత్తం నీళ్లు ఉన్నాయి, కానీ ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. సూర్య ఎక్కడ, సూర్యకాంతికి మెరిసే ప్రదేశం ఎక్కడ? నేనైతే ఉన్నాను వైట్ డెసర్ట్లో. కాకంటే ఇక్కడ డెసర్ట్ అయితే ఈ విధంగా క్రిస్టల్గా వైట్గా కాస్త కొద్దిగా ఉంది, కానీ మొత్తం వర్ష వచ్చేసి చితగొట్టేసింది. ఇటైతే వీళ్ళంతా ఎవరి ఎంజాయ్మెంట్లో ఒక బస్సుకు వచ్చినారు యాత్రికులు, వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు.
మొత్తం ఎటువైపు అటువైపు కూడా ఏం లేదు అసలుకి, మొత్తం బుడదగా ఉండదు. ఇంకా అన్న అయితే ఫోటో ఎత్తే వైట్ సెట్ చేసి పెట్టేస్తాడు అంతే. దగ్గరికి వెళ్ళి చూసా కానీ ఏముండదు అక్కడ, తడిగా నీళ్లుగా ఉంటాయి. చూద్దాం మరి దగ్గరికి వెళ్ళి. ఏముండదు ఇక్కడ, నీళ్లుగానే ఉన్నాయి. అంతకు మించి అంటే వైట్గా ఏముంది. ఇదే మొత్తం ఈ విధంగా ఉంటే మెరిసిపోతూ ఉంటుంది అసలుకి. క్రిస్టల్ ఉప్పు ఈ విధంగా ఉండాలి, మొత్తం సూర్యకాంతికి సన్సెట్కి మెరుస్తూ ఉంటుంది. అబ్బా ఆ వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఈ ప్రదేశం మొత్తం నీళ్ళు అనేటివి వచ్చి, ఆ నీళ్ళు అనేటివి అదే ఉప్పు మాదిరిగా అయిపోతే అది వైట్ కింద తయారైపోయి డెసర్ట్ అంటే ఎడారి మాదిరిగా తయారవుతుంది. ఈ ప్రదేశం అంతా అదే మొత్తం. ఇక్కడ అన్ని ఆ నీళ్ళన్నీ వచ్చేసి ఆ సూర్యునికి వేడి అయిపోయి ఇంకా క్రిస్టల్స్గా మిగిలిపోతే అదే వైట్గా కనిపిస్తుంది. కనుక్కున్నాను, ఆగస్ట్ నుంచి డిసెంబర్ ఈ మధ్యలో అయితే ఫుల్ వైట్గా నీళ్ళ భాగం అనేటివి వచ్చేసి ఆ నీళ్ళు అనేటివి పూర్తిగా ఎండిపోయి ఆ తర్వాత క్రిస్టల్గా తయారవుతుంది అని చెప్పారు. మేము చూసిన వైట్ డెసర్ట్, అబ్బా వావ్ సూపర్. మొత్తం నీటి శాతంగా వచ్చేసి క్రిస్టల్స్గా తయారైతే మనకు ఆ విధంగా ఉంటుంది. కాకంటే ఇక్కడ లేదు, కొద్ది బాగానే ఆ విధంగా ఉంది, మిగతాదంతా మట్టిగానే ఉంది. ఇక్కడైతే నీళ్ళు ఉండే కాడ క్రిస్టల్గా తయారైపోయింది సాల్ట్ పరంగా. ఈ ప్రాంతం అంతా ఈ విధంగా క్రిస్టల్గా తయారైపోతుంది. ఇదేనండి వైట్ క్రిస్టల్ డెసర్ట్ అంటే. ఉప్పుదనం, ఉప్పు అనేది స్ఫటికాలుగా ఏర్పడి డెసర్ట్ మాదిరిగా కనిపించేదే ఈ వైట్ డెసర్ట్ అంటే. ఎక్కడా లేదు, ఈ కొద్ది భాగంగానే ఇక్కడి నుంచి అలా ఆ భాగం ఈ కొద్ది బాగానే ఉండేది. ఇక ఈ వైట్ డెసర్ట్ అనేది చూసేది అయిపోయింది. ఇదిగో అక్కడి నుంచి అక్కడ దాకా ఫుల్ఫిల్గా చూడాలంటే మనం ఆ మంచి సీజన్లో వస్తే ఇక్కడైతే చూసేయచ్చు. ఇప్పటికైతే ఇక ఈ ప్రదేశానికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. మనం ఒక ఫోటో తీసుకుందాం, అన్నని అడిగే తీస్తాడేమో. చూడండి వైట్ డెసర్ట్, ప్రపంచంలో ఎక్కడా లేని సరుకు మన భారతదేశంలోని వైట్ డెసర్ట్. ఆ ప్రదేశంలోకి అయితే వచ్చేసాము. క్రిస్టల్ వైట్ డెసర్ట్ ఈ ప్రదేశంలోనే ఉన్నాను నేనైతే. మేమైతే వచ్చేసాము వితౌట్ పొల్యూషన్గా ఈ ప్రదేశానికి. అయిపోయింది. ఇక్కడ చాలామంది పలకరింపులతోనే మన ఈ ప్లేస్ అనేది సక్సెస్ఫుల్గా వదిలేసి చూసేసి హ్యాపీనెస్ని ఫీల్ అయ్యేసి వెళ్తూ ఉన్నాము. ఈ వైట్ డెసర్ట్ రాన్ ఆఫ్ కచ్. సారి ఊహించుకుంటే ఇదంతా వైట్గా ఉండేసి క్రిస్టల్స్గా సూర్య కిరణాలు పడుతూ ఉంటే మెరుస్తూ ఉంటే ఎట్టుంటుంది సన్సెట్ అప్పుడు. ఇప్పుడైనా కానీ సూర్య ఉండే క్రిస్టల్ దగ్గర మెరుస్తూ ఉంటుంది. కాకంటే సూర్య మోసం చేశాడు. సూర్య కాదు, వర్ష మోసం చేసింది మనల్ని. చెప్దాం వీళ్ళ కథ చెప్దాం. వర్షాకి నిజంగా చివరి భాగం నుంచి మొదటి స్టేజ్ అయితే దాటేసాము. ఇక వెళ్తూ ఉన్నాము ఫైనల్ గేట్ దగ్గర. ఇక వీళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అని చెప్తున్నారు మనం వచ్చేసినందుకు ఈ ప్రదేశానికి. వెల్కమ్ టు వైట్ డెసర్ట్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అగైన్. థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు. ఇక ఈ ప్రదేశానికి బాయ్ చెప్పేస్తూ మన రైడ్ అనేది కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇక ఎంట్రన్స్ బోర్డు కూడా దాటేసాము. ఈ ప్రదేశంలో స్టే చేసేందుకైతే ఇప్పుడు ఎవరు అంత ఇంట్రెస్ట్ కాదు కదా, అసలుకి ఎవరు రాను కూడా రారు. ఎందుకంటే అంత ఆ విధమైన సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అంటే ఈ ప్రదేశానికి వచ్చినందుకు హ్యాపీ, కానీ అక్కడ వైట్ ఫుల్గా లేనప్పుడు వచ్చినందుకు డిసప్పాయింట్గా ఉంటారు. ఈ ప్రదేశానికి వచ్చినందుకు హ్యాపీగానే ఉంటారు. ఇక అప్పటిదాకా ఈ రిసార్ట్లు అనేవి ఖాళీగానే ఉంటాయి. ఎవరు వచ్చి ఉంటారు ఇంకా అక్కడ ఏం లేని దానికి.
అక్కడ ఉండి జనాలు అంతా కొవ్వలుగా ఉంటే సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మామూలుగా అయితే ఇక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడైతే మనం అటువైపుగా నేషనల్ హైవే వైపుగా వెళ్ళిపోవాలి. ఉంది ఇక్కడి నుంచి 32 కిలోమీటర్లు అయితే ఉంది ఒక ఊరు. అక్కడ ఇవాళ స్టాప్గా పెట్టుకున్నాను. చూద్దాం మరి. ఇంచుమించు 3:30 అయింది టైము. 30 కిలోమీటర్ల దరిదాపుల్లో ఉంది. అక్కడికి ఏ టైంకి చేరుకుంటామో. ఈ బార్డర్లోనే చివరి ప్రదేశాలంటే ఆ 92 కిలోమీటర్లు ఉండే ఊరు అదే చివరి ఊరుగా వైట్ రాన్ రిసార్ట్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. చాలా అయ్యా థ్యాంక్స్ చెప్పింది అన్నా. పోతుండానన్నా, ఉండన్నా ఒక్క నిమిషం అన్నా. మనమైతే వచ్చేసాం కొత్త నేషనల్ హైవే 754 ఖౌదా అనే 28 కిలోమీటర్ల ఊరి వైపు మన పయనం నాన్ స్టాప్గా. ఇక ఈ వైట్ డెసార్ట్ ప్లేస్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తూ వెళ్ళిపోదాం. నేషనల్ హైవేనే ఇదే. చూడండి ఎంత ఉండదో, 5 అడుగులు ఉండదు అంతే. లారీ అన్న వస్తే మనం ఇంకా ఈ గుంతలోకి దూకాల్సిందే. వస్తూ ఉన్నాడు అక్కడ. ఆ పక్కన వెళ్దామా అంటే మొత్తం రాళ్ళే అయ్యి. అవతల వెళ్తే సేఫే, కాకంటే లేనిపోని ఇబ్బంది తెచ్చుకున్నట్టే అవతల వెళ్ళడం అంటే. ఇంక వెనక పక్క ఏమన్నా వెహికల్ వస్తే ఇంకంతే, అప్పుడు లారీ అన్నలు దిగుతారు కిందికి. మనం వస్తే లారీ అన్న పక్కకు గడ జరగడు అసలుకి. మనమే పక్కకి దిగడం మేలు అనుకుంటాను. ఎంత సేఫ్టీకైనా ఇంకా ఈ ప్రదేశంలోనే ఉంటే ఉండదు. ఇంకా 20 కిలోమీటర్లు ఉండదు. టైం 4 అయింది. ఎప్పటికి చేరుకుంటానో నాకు అర్థమైపోయింది. ఫ్యూచర్ డేస్లో కొన్ని ప్రదేశాలలో ఇంతకంటే దారుణంగా ఉంటుందని నాకు అర్థమైపోతూ ఉంది. మరి రోడ్డు ఇంతకంటే కొంత పెద్దదిగా ఉంటే పర్వాలా, లేకన్నా అంటే ఈ మాదిరిగా ఖాళీగా ఉంటే రోజుకి 20 కిలోమీటర్లే వెళ్ళేది. ఎవ్వరు లేకంటే ఏ సౌండ్ వినపడదు అసలుకి. గుర్తుండిపోతుంది నిజంగా జీవితంలో ఈ రోడ్డులోని ప్రయాణం అయితే. రాబోయే రోజుల్లో ఎక్కడి ప్రయాణం ఎలా ఉన్నా కానీ ఈ ప్రయాణం అయితే జీవితంలో గుర్తుండిపోతుంది అసలుకి. చప్పుడు లేకుండా ఆల్మోస్ట్ 18 కిలోమీటర్లు ఒకటే స్ట్రైట్ రోడ్డు వచ్చేసాము. మధ్యలో ఏమీ లేవు. ఇప్పుడు ఒక టర్నింగ్ ఇటు ఒక 9 కిలోమీటర్లు ఉంది. ఇదైతే స్ట్రైట్ రోడ్డే, 18 కిలోమీటర్లు స్ట్రైట్ రోడ్డు. మనం వెళ్ళిన వైట్ డెసర్ట్ నుంచి 22 కిలోమీటర్లు ఇక్కడి వరకు. వెళ్ళాల్సింది 9 కిలోమీటర్లు. చూడండి గూగుల్ మ్యాప్లో చూడండి, స్ట్రైట్ రోడ్డు, ఇంకేమీ లేదు. మొత్తం ఇట్లాంటి ప్రదేశమే. రోడ్డుకి ఇటువైపు అటువైపు ఇంకేమీ లే. ఇప్పుడు వెళ్ళే 9 కిలోమీటర్లు కూడా అంతే. ఇంకా ఎవరు ఏ సౌండ్ లే వెహికల్ వచ్చినప్పుడు తప్పితే. అక్కడ ఏదో ఫ్యాక్టరీనో ఊరో ఏదో ఉంది. మనమైతే వెళ్ళాల్సింది ఆ భూభాగానికి. అక్కడ ఆ పోళ్ళు కనిపించే కాడికి పోవాలి మనం ఇంచుమించు అంతే. ఆ పోళ్ళు కనిపించే కాడికి పోవాలి. అట్టుంటాయి కొన్ని ప్రదేశాలలో అడ్వెంచర్గా అంటే. ఈ ఊరైతే ఇంకా 9 కిలోమీటర్లుగా ఉంది. అక్కడెక్కడో కనిపించిన పోళ్ళు కాస్త దగ్గరికే వచ్చేసినాయి. నాకైతే అక్కడ ఇంకొక రోడ్డు కూడా ఇట్ట పోయే రోడ్డు కనిపిస్తూ ఉంది. వెహికల్స్ మూవ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 9 కిలోమీటర్లు 2:40 నుంచి 2:30 నుంచే ఇంచుమించు 20 కిలోమీటర్లుగా ఒకటే రోడ్లో వస్తుంటే ఎక్కడో కనిపించిన ఇవి ఇప్పుడు వీటిని దాటేశాను. అలా దూరం అనుకొని అక్కడే ఆగిపోయిందంటే అసలు వీటిని దాటేవాడినా, ఆ ఒంటరి ప్రదేశాన్ని వదిలేసి ఇలా ఇంకొక రోడ్డు వైపు వచ్చేవాడినా, ఇక ఊరి దగ్గరికి చేరుకునేవాడినా. అబ్బా
కష్టం అని కాదు, ఆ ప్రదేశాన్ని వదిలి ఈ ఒంటరి ప్రదేశంలో వస్తూనే ఉన్నాను. అలుపని కాదు. ఇప్పుడు మనం వచ్చిన హైవే అయితే 754K, అది అటువైపుగా ఉన్నదైతే 341, 754K. ఈ రెండు ఇక్కడ కలిసేసి 754Kగానే కంటిన్యూ అయిపోతాయి. మనం ఇప్పుడు రాబోయే ఊరు నుంచి ఇంకొక డైవర్షన్గా ఇటువైపు వెళ్ళాలి, అదే కుడి పక్కగా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే అటు వేరే ఊర్లుగా వెళ్ళిపోతాయి. ఇక ఈ ఊర్లోనే స్టే కోసం చూడాలి. ఈ ఊరు దాటితే మళ్ళీ ఒంటరి ప్రదేశమే. అయినా కానీ స్టే చూసుకొని రేపు అనేది ఆ ఒంటరి ప్రదేశంలో ఒక అద్భుతమైన ప్రదేశం మీదుగా వెళ్తాము. ఆ ప్రదేశం ఏంటో రేపు వెళ్తూ మాట్లాడుకుందాము. వాయుదేవాకి తిరిగే ఫ్యాన్లు అయితే ఇక్కడ కింద చూడండి ఎంత పొడుగున్నాయో. వీటిని ఏ విధంగా సెట్ చేస్తారో, ఎట్లా తిరుగుతాయో ఊడిపోకుండా మొత్తం సెటప్ అంత పెద్దవి. ఒక ఫ్యాన్కి 3 ట్రక్కుల్లో. ఇప్పుడైతే ఈ కావుదా అనే ఊరు స్టార్టింగ్లో ఉన్నాను. ఇక్కడైతే ఒక శివాలయం అయితే కనిపించింది. వచ్చాను, ఇక్కడ ఎవరు లేరు అడిగేదానికి. ఒక అన్నను అటు వెళ్ళే అన్నను అడిగితే ఇది గుడిలే, ఇక్కడ పూజారంటే 6:30కు అలా వస్తారు, ఉండొచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. కాంటే అడిగేదానికి టెంపుల్ లోపలికే వెళ్తున్నాను, లోపలే ఉంటే అడుగుదాము అని చెప్పి. నాకు తెలిసి ఎవరు కనిపించడం లేదు. టెంపుల్గా అంటే లోపలగా ఉంది. మాస్టర్ని అక్కడే గేట్ బయట పెట్టేశాను. వీళ్ళు ఎవరన్నా ఒక పూజారైనా ఒప్పుకుంటారు అని అనుకుంటూ ఉన్నాను. ఊర్లోకి పోయి వచ్చాను. ఊర్లో అయితే చిన్న ఊరు, జంక్షన్గా ఉంది, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. పోయేసి వచ్చాను లోపలికి, ఎవ్వరు కూడా లేరు. మరి ఇక్కడైతే లైట్ వేసి ఉన్నారు, మనం వచ్చినప్పటికీ లైట్గా లేదు. మరి మేము ఊర్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి వెళ్ళిపోయినారా ఏంటో. లోపలైతే ఇంకా హారతి కూడా ఇవ్వలేదు, ఇంకా రానట్టే ఉన్నారు. ఇక్కడే బయటే ఇంకాసేపు వెయిట్ చేసి, లేకుంటే ఇంకా పోలీస్ సార్ చెప్పినట్టే ఉండేదో. లేదంటే పెట్రోల్ పంప్ అయితే ఉంది ఇక్కడ, కానీ వర్ష వస్తేనే ఇబ్బంది. మరి చూద్దాం, ఇక్కడ కాసేపు కూర్చొని చూసి ఆ తర్వాత ఏంటని ఆలోచిస్తాను. స్టే పరంగా అయితే ఉన్నాము, ఎలాంటి ఇబ్బంది పరంగా ఉండదు. అంతే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా. ఈరోజు ఇక్కడ ఇలా. మాస్టర్ అయితే అక్కడున్నాడు గేట్ బయట, నేనైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. వచ్చిన వాళ్ళను కొందరు అన్నల్నిగా అడిగితే వస్తారులే బాపూజీ చెప్తారు. ఈ రూట్లో అయినా రెండు దారులుగా ఉన్నాయి, అటు ఆ దారిలో అయినా రావచ్చు, ఇక్కడ ఇంకొక దారి ఉంది, ఇక్కడైనా వస్తారు. ఇక్కడ కూర్చో, ఎటు వచ్చినా కానీ కనిపిస్తారు కదా అని చెప్తే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. వచ్చాము 5:20కి వచ్చాము, 5:20 నుంచి 6:30 అయిపోయింది. ఈ ప్రాంగణంలోనే ఉన్నాను. మరి చూద్దాం ఆశ్రయం లభిస్తుందా లేదా అనేది. ఫైనల్గా అయితే మనకు ఇక్కడ స్టే దొరికేసింది ఈ టెంపుల్లో. ఒక అన్న వచ్చి ఇంకొక అన్నకు చెప్పడం వల్ల, ఇంకొక అన్న పూజారితో మాట్లాడడం వల్ల, వీళ్ళిద్దరి వల్ల అయితే పూజారి కూడా ఓకే అని చెప్పేశారు. ఇక అక్కడైతే మన క్యాంపింగ్ ఈ కావుడ అనే ఊర్లోని శివాలయం టెంపుల్లోనే స్టే దొరికేసింది. సంతోషం. ఇక ఈ పూజారి గారే నైట్ అన్నం కూడా తెచ్చిస్తాను అని చెప్పారు. ఇంకా చాలా సంతోషం. ఇంకొక అన్నం వండుకొని ఇప్పుడు తిండి ఖర్చు కోసం అంటూ కొంత డబ్బుగా అయితే ఇచ్చారు. వద్దన్నా అని చెప్పినా కానీ
నా సంతోషం కోసం అని చెప్పి కొంత డబ్బుగా అయితే ఇచ్చారు. థ్యాంక్ఫుల్ అన్నకైతే. నిజంగా తెలియని వ్యక్తిగా నన్ను ఒక ట్రావెలర్గా అర్థం చేసుకొని అన్న సాయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అట్లా ఈ డే 40 అనేది ఇక్కడ మన క్యాంపింగ్ లాస్ట్లోనైతే అక్కడ పైప్కి వేసి లాక్ చేశాను. ఇక ఈ ప్రదేశంలో మన టెంట్ క్యాంపింగు వర్ష, నువ్వు రాగాకు వర్ష 2 రోజుల వరకు అలా వర్షతో మాట్లాడుకుంటూ ఇక్కడ డే 40లో ఈ ఊర్లో మన స్టే అనేది ముగిసిపోయింది. ఉంటాను, చూస్తూ ఉండండి. గుడ్ నైట్.